కెనడాలో శాంతి భద్రతలను ప్రభుత్వం గాలికి వదిలేసిందా? ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 41 దారుణ హత్యలు జరిగాయి. ఇందులో ప్రధానంగా ఇండియన్స్నే లక్ష్యంగా చేసుకుని హత్యలు జరగడంతో కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ భయంతో వణికిపోతోంది. తమ భద్రతను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆందోళన చెందుతున్నారు. తాజాగా వారం రోజుల్లో ఇండియాకు చెందిన 2 విద్యార్థులు హత్య ఇండియాతో పాటు కెనడాలో పెను దుమారమే రేపుతోంది. భారత ప్రభుత్వం కూడా తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన ఇండియన్ స్టూడెంట్స్ హత్యలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. కెనడాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. హత్యలు సర్వసాధారణమైపోయాయి. ఏడాది ఇప్పటి వరకు సుమారు 41 హత్యలు జరిగాయి. అయినా ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇండియాకు చెందిన 2 విద్యార్థుల హత్యలు, అవి కూడా వారం రోజుల్లోపే 2 హత్యలు జరగడం స్థానికంగా ఉండే ఇండియన్ కమ్యూనిటీని నిలువునా వణికించింది. ఇండియన్ కమ్యూనిటీకి భద్రత పెంచాలని స్థానికులు ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ను డిమాండ్ చేస్తున్నారు. ఇక హత్యల విషయానికొస్తే 20 ఏళ్ల శివాంక్ అవస్థ యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరోలో ఈ నెల 23న గుర్తు తెలియని వ్యక్తి అత్యంత సమీపం నుంచి కాల్చి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో పోలీసులు వచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేసరికి అవస్థి ప్రాణాలు వదిలాడు. అతన్ని చంపి వ్యక్తులు ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. దీంతో కాలేజీ క్యాంపస్లో కొంతసేపు లాక్డౌన్ విధించారు. ఇక విద్యార్థుల్లో తమ భద్రత పట్ల భయాందోళనలు మొదలయ్యాయి. విద్యార్థుల కంటి మీద కునుకు లేకుండా పోయింది. కాలేజీ యాజమాన్యం విద్యార్థులను క్యాంపస్ నుంచి బయటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు మరో భారత సంతతికి చెందిన యువతి హిమాన్షు ఖురానా హత్యకు గురయ్యారు. దీంతో టొరంటోలో ఇండియన్ కమ్యూనిటీ భయంతో వణికిపోతోంది. ఇండియన్స్ను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు సర్వత్రా వినిపించాయి. ఇదిలా ఉంటే కెనడాకు చెందిన జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్మెన్ శుక్రవారం నాడు కాస్త ఘాటుగానే స్పందించారు. ఒక వారంలోనే ఇండియాకు చెందిన విద్యార్థులు హత్యకు గురి కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాలో ఇండియా వ్యతిరేకత సెంటిమెంట్ ఊపందుకుందని చెప్పారు. ఇండియన్స్ పై విచ్చలవిడిగా హత్యలు జరుగుతుంటే స్థానిక పోలీసు అధికారులు ఈ కేసులను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి కేసులను కెనడా పోలీసులు సవాల్ తీసుకుని ఛేదించాల్సి పోయి అలసత్వం ప్రదర్శిస్తోందని, ఇతర కేసుల్లో మాత్రం అత్యుత్సాహం చూపుతోందని కెనడా పోలీసుల తీరుపై కెనడా జర్నలిస్టులు మండిపడుతున్నారు. అయితే కెనడా యాంటీ ఇండియా సెంటిమెంట్ మాత్రం బలంగా ఉంది. దీనికి వివిధ కారణాలున్నాయి. తాజాగా జరిగిన ఇండియన్ స్టూడెంట్స్ హత్యల విషయానికి వస్తే ఒకదానితో ఒకటి సంబంధం లేదని అధికారులు కూడా చెప్పారు. ఎందుకంటే ఈ 2 హత్యలు వేరువేరు ప్రావిన్సుల్లో జరిగాయి. అది కాకుండా వారం రోజుల గ్యాప్ తర్వాత జరిగాయి. తాజాగా ఈ నెల 23వ తేదీన టొరంటోలో జరిగిన హత్య విషయానికి వస్తే హత్యకు గురైన యువకుడి పేరు మాత్రం బహిర్గతం అయ్యింది. అయితే ఈ హత్య ఎందుకు జరిగింది, ఎవరు చంపారు అనే విషయం గురించి ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టలేదు. ప్రజలకు కూడా హత్య జరిగింది తెలుసు, కానీ ఎందుకు జరిగింది, హత్య చేయడానికి గల కారణాల గురించి తెలియదు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. తన అంచనా ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి అసమర్థంగా వ్యవహరిస్తోందని స్థానిక జర్నలిస్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆన్లైన్లో ప్రభుత్వ అధికారిపై కామెంట్ చేస్తే అది శ్వేతజాతీయుడైతే పెద్దగా పట్టించుకోరు. ఇతరులైతే వారికి పోలీసులు 50 సంవత్సరాల జైలు శిక్ష పడేలా చేస్తారు. అయితే ఇప్పుడు జరిగినవి కేవలం హత్యలే కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారు టొరంటో పోలీసులు అంటున్నారు స్థానిక జర్నలిస్టులు. ఒకవేళ నిందితుడు దొరికినా అతడికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష పడేలా సెక్షన్లు విధిస్తారు. 3 సంవత్సరాల తర్వాత జైలు నుంచి వచ్చి తిరిగి రోడ్లపై విధ్వంసం సృష్టిస్తాడని కెనడాకు చెందిన జర్నలిస్టులు అక్కడి పోలీసుల వ్యవహార శైలి గురించి
చెబుతున్నారు. కెనడాలో కేవలం ఒక వారం రోజుల్లోనే 2 ఇండియన్స్ హత్యలకు గురి కావడం, దీనిపై స్థానిక ఇండియన్స్ గగ్గోలు పెట్టినా పోలీసులు ఈ కేసులను సీరియస్గా తీసుకోకపోవడంతో టొరంటోలోని జర్నలిస్టులు కూడా స్థానిక పోలీసులు అసమర్థులు అని మండిపడుతున్నారు. ఇక్కడి పోలీసులు వర్ణ వివక్ష చూపుతున్నారు. స్థానికంగా ఉండే వైట్స్ అంటే తెల్లవారిపై దాడి జరిగితే క్షణాల్లో కేసు నమోదు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన నిందితుడిని కటకటాల వెనక్కి నెడుతారు. మరి హత్యకు గురైన వారు వైట్స్ కాదు కదా అన్న టాక్ కూడా స్థానికంగా బలంగా వినిపిస్తోంది. ఇక వారం రోజుల్లో టొరంటోలో జంట హత్యలు జరగడం స్థానికంగా పెనుదుమారాన్ని రేపుతోంది. గత వారం టొరంటో నగరంలో భారత సంతతికి చెందిన 30 ఏళ్ల యువతి హిమాన్షు ఖురానా హత్యకు గురైంది. ఇక పోలీసులు చెప్పేదేమంటే తాము అబ్దుల్ గఫూర్ అనే 32 ఏళ్ల వ్యక్తి గురించి గాలిస్తున్నామని ఈ కేసుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కేసు విషయానికొస్తే ఇద్దరికీ ఒకరితో ఒకరికి పరిచయం ఉందని చెబుతున్నారు. గత వారం అంటే డిసెంబర్ 19 రాత్రి 10:41 పోలీసులకు స్ట్రాచర్ రెవెన్యూ వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ఏరియా నుంచి మిస్సింగ్ పర్సన్స్ కు సంబంధించిన ఒక కాల్ వచ్చింది. దీంతో పోలీసులు రాత్రంతా గాలింపులు కొనసాగించారు. ఆ తర్వాత పోలీసులు శనివారం అంటే డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం సుమారు 6:30 మిస్ అయిన ఖురానాను ఆమె ఇంట్లో గుర్తించారు. పోలీసులు ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకున్నారని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఖురానా హత్య జరిగి 4 రోజులు గడిచిందో లేదో మరో హత్య వెలుగు చూసింది. ఈసారి ఇది టొరంటో నగరంలో 20 ఏళ్ల శివాంక్ అవస్థి అనే యువ అండర్ గ్రాడ్యుయేట్ డాక్టోరల్ హత్యకు గురి కాబడ్డాడు. అతన్ని ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ఏరియాలో డిసెంబర్ 23న హత్య చేశారు. పోలీస్ అధికారులు చెప్పేదేంటంటే తాము సంఘటనా స్థలానికి చేరుకునే లోపలే నిందితులు అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్నారు. ఇక అవస్థి విషయానికొస్తే అతడు 3వ సంవత్సరం లైఫ్ సైన్సెస్ కోర్సు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాలేజీలో చీర్ లీడర్స్ కు సపోర్టుగా ఉండేవాడట. అతడి హత్యతో తోటి విద్యార్థులు షాక్ కి గురయ్యారు. ఎప్పుడూ తమతో సరదాగా ఉండే అవస్థి హత్యను తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. హత్య తర్వాత విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ భద్రతను పెద్దగా పట్టించుకోవడం లేదు. పోలీసు గస్తీ అంతంత మాత్రమే. అయితే వింటర్ సీజన్లో సాయంత్రం 3:30 చీకటి పడుతోంది. అలాంటి సమయంలోనే గస్తీ పెంచితే హత్యలు నివారించవచ్చని విద్యార్థులు సూచిస్తున్నారు. ఈ హత్య జరిగిన తర్వాత యూనివర్సిటీ యాజమాన్యం టొరంటో స్కార్బరో యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని హైలాండ్ క్రీక్ వ్యాలీకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. శీతాకాలం కాబట్టి త్వరగా చీకటి పడుతుంది. ఆ సమయంలో క్రీక్ వ్యాలీకి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, విద్యార్థులు క్యాంపస్ వదిలి బయటికి రావద్దని హెచ్చరించింది. ప్రస్తుతం వ్యాలీకి వెళ్లే మార్గాలు మూసివేయబడ్డాయి. పోలీసులు ఆ వ్యాలీ రోడ్డు తెరిచే వరకు ఆ లోయ వైపు వెళ్లవద్దని యూనివర్సిటీ విద్యార్థులను ఆదేశించింది. అవస్థి కుటుంబ సభ్యులకు భారత రాయబార కార్యాలయం సమాచారం అందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇక అందరూ కోరేది ఈ కేసుకు సంబంధించి నిందితులనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నారు. మరి కెనడా పోలీసులు ఇప్పటికైనా కళ్లు తెరిచి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తుందా అన్న అనుమానాలు మాత్రం స్థానికంగా ఉండే ఇండియన్ కమ్యూనిటీలో వ్యక్తమవుతున్నాయి. యాక్షన్లో దిగాల్సింది మాత్రం కెనడా పోలీసులే.